ప్లీజ్ వెల్కమ్ సార్. సో శ్రీనివాస్ సార్, మీ జర్నీ ఎస్టీలో ఎలా మీరు ఇన్సేపర్ అయ్యారు, ఎలా మీరందరూ కూడా ఇంత డబ్బు సంపాదిస్తున్నారో చెప్పండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న. ఈ బిజినెస్లోకి రాకముందు నేను ఒక పిండి గిన్నె పడుతుండే, అలాగే పార్ట్ టైం బట్టలు కూడా ఉంటుండే, స్టిచ్చింగ్ చేస్తుండే. ఈ బిజినెస్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చేస్తున్న పనితో పాటు మాకు ఒక 20 నుండి 30 వేల ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే బాగుండు అనే ఉద్దేశంతో ఈ బిజినెస్లోనికి రావడం జరిగింది. ఈ బిజినెస్లోకి వచ్చే ముందు దాదాపు మా సారు ఈ బిజినెస్ గురించి ఒక 2 నెలలు సెర్చ్ చేసి బాగుంటుందా బాగుండదా, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి ఒక సెరమోనీకి వెళ్ళి అక్కడ తెలుసుకొని ఈ బిజినెస్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి మేము మంచి ఉద్దేశంతోనే చెప్పినాము. చాలామంది మాతోని కలిసి నడిచారు, ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. కొంతమంది ఎవరైతే రాలేదో వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే ఈ బిజినెస్లోనికి రాకముందు కూడా మనం హ్యాపీగానే ఉంటాం, కానీ ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మనం ఇంకెంత హ్యాపీగా ఉంటాం అనేది నేను బిఫోర్ వెస్టేజ్ ఆఫ్టర్ వెస్టేజ్ ఒక 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ వెస్టేజ్ మాకు ఒక ఇల్లు ఉండేది, ఉండడానికి చాలా చిన్నగా ఉండేది, 2 రేకుల రూమ్ ఉండేది. కానీ ఇప్పుడు మేము ఉండడానికి దాదాపు హైదరాబాద్లో 4 మూలల 4 ఓపెన్ ఫ్లాట్స్ తీసుకున్నాము. ఇంకా ఒక కొత్త ప్రాజెక్ట్ అండ్ ఇప్పుడే రీసెంట్గా ఒక 15 రోజుల ముందు 1 కోటి రూపాయల వర్త్ గల ల్యాండ్ పర్చేస్ చేసినాము. దాదాపు 1.5 కోటి వర్త్ ఉంది. ఇంకా అక్కడ డ్రీమ్ హౌస్ మేము కట్టబోతున్నాము. అంటే ఉండడానికే చిన్న ఇల్లు ఉండేది, కానీ ఇప్పుడు లగ్జరీ హౌస్ కట్టాలన్న ఆలోచన. మా బాబు పుట్టినప్పుడు నేను ఒక కోరిక నుండి మా బాబు పుడితే తిరుపతికి వస్తా అని చెప్పేసి, మా బాబు పుట్టి దాదాపు 14 సంవత్సరాలు అయిండు, కానీ నేను తిరుపతికే వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు మనీ ప్రాబ్లము, మనీ ఉన్నప్పుడు టైం ఉండదు, సార్కి టైం ఉండదు. సార్కు టైం ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒకటి వెసులుబాటుగా, అందుకోసం అని చెప్పేసి నేను తిరుపతికే వెళ్ళలే. ఒక ట్రిప్ అనేది వెళ్ళాలంటే కూడా చాలా ఆలోచించే వాళ్ళము. కానీ ఇక్కడ నుంచి మేము ఫస్ట్ కార్ హోండా WRV పర్చేస్ చేసిన తర్వాత తిరుపతితో పాటు ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసేసి వచ్చినాము. అండ్ పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం కాదు, దీంతో పాటుగా కంపెనీ ఏదైతే మొన్న రీసెంట్గా థాయిలాండ్ ట్రిప్ పెట్టిందో బయట విదేశాలు కూడా తిరిగే అవకాశం అనేది మాకు ఈ వెస్టేజ్ బిజినెస్ నుంచి వచ్చింది. అంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికే ఇబ్బంది, కానీ ఈ బిజినెస్లో మనం కొన్ని రోజులు బిల్డ్ చేసినామంటే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మనం వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. నాకు ఈ బిజినెస్లోకి రాకముందు మాది లవ్ మ్యారేజ్ అనమాట. మా అమ్మ వాళ్ళు గోల్డ్ ఇవ్వలేదు నాకు. అయితే నాకు గోల్డ్ లేకుండే మా సార్ని చాలాసార్లు అడిగేదాన్ని, నాకు గోల్డ్ కావాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకు ఫస్ట్ కళ్ళ నుంచి కన్నీళ్ళే వచ్చాయి. అందరూ ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, నాకు లేదు. కనీసం కొన్నదైనా పెట్టుకుందామంటే అది మెళ్ళో వేసుకుంటే పడేది కాదు. అంటే నార్మల్గానే వెళ్ళేదాన్ని, వేరే ఆర్నమెంట్స్ ఏం పెట్టుకునేదాన్ని కాదు. అట్లా ఇబ్బంది పడుతుంటే మా సార్ని దాదాపు 14 సంవత్సరాలు అడిగి అలసిపోతే అప్పుడు నాకు ఒక 3 తులాల బంగారం అనేది కొనియడం జరిగింది. కానీ ఈ బిజినెస్లో మా సార్కి పార్ట్ టైం హెల్ప్ చేయడం ద్వారా దాదాపు ఒక 5-6 సంవత్సరాల్లోనే నేను 30 తులాల బంగారం తీసుకున్నాను. మా పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుండే. అటువంటి పరిస్థితులలో స్కూల్కి వెళ్ళి నేను చెప్పేసి వచ్చేదాన్ని, ఒక 15 రోజుల తర్వాత కడతాను సార్, ఒక 20 రోజుల తర్వాత కడతాను రిక్వెస్ట్ చేసి వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మా పాప ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది. అండ్ మా పాప వచ్చేసి టెక్సాస్ ఇంటర్నేషనల్ అకాడమీ స్కూల్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. దాదాపు వాళ్ళ సంవత్సరానికి ఫీజు దాదాపు 8 లక్షల రూపాయలు. ఒక వ్యక్తి దగ్గర 8 లక్షలు ఉంటే వాళ్ళ బిడ్డ పెళ్లి చేయొచ్చు అని ఆలోచన చేశాడు. మా పిల్లలకి చదివించడానికి ఒక సంవత్సరానికి దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయలు మేము ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఆలోచన మనకు రావడానికి కారణం ఏంటి? అసలు డబ్బులు ఎవరన్నా ఖర్చు చేయడానికి ఇష్టపడతారా? దాచుకోవడానికి ఇష్టపడతారు చాలామంది. కానీ మనం ఎంత ఖర్చు చేస్తే అంత సంపాదించుకోగలుగుతాం. ఇక్కడ మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. రేపు సంపాదిస్తామన్నా
నమ్మకం మీకు ఉందా లేదా? ప్రెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన పైన నమ్మకం ఉంటేనే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఎదుటి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కూడా నువ్వు ముందడుగు వేస్తావు అనమాట. ఇక్కడ మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడమే కాదండి, ఈ బిజినెస్ నుంచి దాదాపు మేము 1.5 కోటి రూపాయల వర్త్ గల 3 కార్లు అచీవ్ చేసినాము. 70 లక్షల మర్సిడీస్ బెంచ్ కార్, 14.5 లక్షల హోండా WRV కార్, 25 లక్షల ఓక్స్ వేగన్ కార్ ఈ వెస్టీజ్ నుంచి అచీవ్ చేసినాము. ఇక్కడ నార్మల్ వ్యక్తి యొక్క